చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి అంత ప్యాషన్. ఆ తర్వాత living is something which everybody should do or should know about. Everybody is... क्योंकि जैसे बच्चे हैं, झाड़ भी पेड़ भी वैसा ही है. जो हम आगे बढ़ाते हैं हमारे सिस्टम्स के बारे में, खासतौर से जो हम हमारे वैल्यूज जो हैं जो बच्चों को हम दे रहे हैं, वैसा भी एक झाड़ को भी देना चाहिए. నమస్కారం. సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ మన ఏపీ తెలంగాణలో కానీ మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియూ అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. బట్ యాజ్ అ లే మ్యాన్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్ అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హ్యావ్ బీన్ హ్యాబిటాటింగ్ దేర్. మేబీ దిస్ ఈజ్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వారి ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Once again, thank you so much and I hope many voices join and ఏదో రకంగా ఈ విషయం ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది అండ్ తెలిసి వాళ్ళు ఈ పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ heartfelt request to our honorable chief minister రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్యూ గురించే తెలిసింది, కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudirte edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir, please. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But ఆ 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please